నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఇస్ షాహిదా. అసెస్మెంట్ ఇయర్ 2026-27 కోసం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ITR 4 ద్వారా ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్. వారికి సవరించిన కొత్త ఇన్కమ్ ట్యాక్స్ ఫామ్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటి ద్వారా ట్యాక్స్ పేయర్లకు ఈ ఏడాది నుంచి తమ బ్యాంక్ అకౌంట్లోని బ్యాలెన్స్ సైతం వెల్లడించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వ పన్నుల బోర్డు స్పష్టం చేసింది. పన్ను చెల్లింపులో పారదర్శకతను పెంచడం, స్పష్టమైన డేటా ఆధారంగా పన్ను లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త ITR ఫారాల ద్వారా అన్ని వివరాలను సేకరించేలా నిబంధనలను కఠినతరం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు మార్చి 30నే నోటిఫికేషన్ జారీ చేసింది. ITR 4 ఫైల్ చేసేవారు బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను ఖచ్చితంగా అందించాలని తెలిపింది. ఇంతకుముందు ITR 4 ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు తమ బ్యాంక్ అకౌంట్ నంబర్, IFSC కోడ్, బ్యాంక్ పేరు మాత్రమే వెల్లడించేవారు. బ్యాంక్ ఖాతాలో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది చెప్పే నిర్ణయం ట్యాక్స్ పేయర్ల చేతిలోనే ఉండేది. అంటే వారు బ్యాలెన్స్ వివరాలు చెప్పకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ ITR 4లో ఈ ఏడాది నుంచి కీలక మార్పులు అమల్లోకి వస్తున్నాయి. ఇవి చిరు వ్యాపారులు, ప్రొఫెషన్స్, ఫ్రీలాన్సర్లు, కన్సల్టెంట్స్, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఇతర ఆదాయాలున్న ఉద్యోగులపై ప్రభావం చూపించనుంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 44AD, 44ADA, 44AE కింద అన్ని వివరాలు చెప్పాల్సి ఉంటుంది. అదనపు వివరాలు వెల్లడించాలని కోరడం, డేటా ఆధారిత పన్ను లెక్కింపు అనేవి పారదర్శకత పెంపు దిశగా జరుగుతున్న విస్తృత చర్యల్ని సూచిస్తున్నాయి. ITR 4లో బ్యాంక్ బ్యాలెన్స్లను తప్పనిసరిగా నివేదించడం అనేది ప్రధానంగా ఒక పారదర్శక చర్య మాత్రమే. అంతేకాని అది స్వయంగా బ్యాంక్ బ్యాలెన్స్ పై పెరిగిన నిశ్చిత పరిశీలనను సూచించదు. అయితే ఇది ఆదాయాన్ని ఆర్థిక సమాచారంతో మరింత మెరుగ్గా అనుసంధానించడానికి పన్ను అధికారులకు వీలు కల్పిస్తుంది. ఊహాజనిత పరిశీలనను నివారించడానికి పన్ను చెల్లింపుదారులు ఆదాయం, బ్యాంకింగ్ లావాదేవీల మధ్య పొంతన ఉండేలా చూసుకోవాలి. ఫ్రీలాన్సింగ్, కన్సల్టెన్సీ, డిజిటల్ ప్లాట్ఫామ్లు లేదా చిన్న వ్యాపారాల నుంచి అదనపు ఆదాయం పొందే ఉద్యోగుల విషయంలో మెరుగైన ITR 4 వెల్లడింపుల ప్రకారం పైన పేర్కొన్న విధంగా బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను అదనంగా నివేదించాల్సి ఉంటుంది. దీనివల్ల ముఖ్యంగా అదనపు ఆదాయాన్ని బ్యాంకు రసీదులు, ఇతర ఆర్థిక రికార్డులతో సరిపోల్చుకోవడంలో నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పెరుగుతుంది. అనుబంధ ఆదాయం సంపాదించే వ్యక్తులు తాము ముందస్తు పన్నుల విధానాన్ని అర్హులో కాదో జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. అలాగే నిబంధనలు పాటించడంలో తలెత్తే సమస్యలను తగ్గించుకోవడానికి అన్ని నిబంధనలు పాటించాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.